నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అరుదైన ఉభయచర జీవుల్లో తాబేళ్లు ఒకటి. ఈ తాబేళ్లలో అనేక రకాల జాతులున్నప్పటికీ ఆలివ్ రిడ్లే తాబేళ్లు వెరీ వెరీ స్పెషల్. ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లకు స్థిర నివాసం ఉండదు. ఇవి 2 అడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉంటాయి. ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20,000 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. నదులు, సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. ఈ తాబేళ్లు కేవలం సంతానోత్పత్తి కోసమే 1000 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూ ఉంటాయి. సముద్ర జలాలను శుద్ధి చేస్తూ మత్స్య సంపదను పెంపొందించేందుకు దోహదపడుతున్న ఆలివ్ రిడ్ల తాబేళ్ల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. వీటిని రక్షించుకోకపోతే పర్యావరణ ముప్పు ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఈ ఆలివ్ రిడ్ల తాబేళ్లు కథ ఏంటి? దానివలన కలిగే ఉపయోగాలేంటి? దీనిపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. మానవ మనుగడకు ఉపయోగకారిగా ఉండే ప్రకృతి జీవరాశుల్ని కాపాడుకోవాల్సిన ఆ బాధ్యత అందరిపై ఉందనైతే శాస్త్రవేత్తలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు తెలియజేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ప్రకృతి ప్రసాదించిన ఈ జీవరాశులు ఇటీవల పలు ప్రమాదాలకు గురై వాటి ఉనికినే కోల్పోతున్న పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతంలో లభించే ఆలివ్ రిడ్ల తాబేళ్లు సంతతికి సంబంధించినంతవరకు ఇటీవల ఇటు ప్రమాదం అయితే పొంచి ఉందని అయితే మనం చెప్పవచ్చు. అసలు ఆలివ్ రిడ్ల తాలూకా ఉపయోగాలు ఏంటి, అవి ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొంటుందో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రకృతి ప్రసాదించే సంపదలో ఆలివ్ రిడ్ల తాబేళ్లను ప్రధానంగా చెప్పవచ్చు. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. అందుకే సముద్ర తీర ప్రాంతాలకు, అభయారణ్య తీర ప్రాంతాలకు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. జీవనమంతా సముద్రంలోనే అయినప్పటికీ కేవలం గుడ్లు పెట్టడానికి భూమి మీదకు వచ్చేవి ఆలివ్ రిడ్లు తాబేళ్లు మాత్రమే. 1000 కిలోమీటర్లు వలస వచ్చి గుడ్లు పెట్టిన చోటనే తయారైన పిల్లలు తిరిగి 10 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి సమయంలో తిరిగి అదే చోటుకు వచ్చి గుడ్లు పెట్టడం విశేషం. ఈ విధంగా పుట్టిన చోటుకే వచ్చి మళ్లీ అక్కడే గుడ్లు పెట్టేది ఒక్క సముద్ర తాబేలు మాత్రమే. సాధారణంగా ఇవి జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెట్టేందుకు సుదూర ప్రాంతాల నుంచి తూర్పు తీరానికి వేలాదిగా వస్తాయి. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఆయా తీరాలకు చేరి ఇసుకలో గోతులు తవ్వి వాటిల్లో గుడ్లు పెట్టి తిరిగి వాటిపై ఇసుక కప్పి తల్లి తాబేళ్లు సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతాయి. సుమారు నెల రోజుల అనంతరం ఈ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. ఒక్కో తాబేలు 50 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయి. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు మగ తాబేళ్లుగాను, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు ఆడతాబేళ్లుగాను తయారవుతాయి. వెన్నెల రాత్రుల వేళ ఆ పిల్లలు కూడా వాటంతట అవే సముద్రంలోకి వెళ్లిపోవటం మరో విశేషం. నా పేరు మురళీకృష్ణ నాయుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాశీబుగ్గ. అయితే ఈరోజు ఈ టర్టిల్ హ్యాచరీస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నా యొక్క అంటే మా కాశీబుగ్గ రేంజ్ పరిధిలో 10 హ్యాచరీస్ ఉన్నాయి. ఒకటి బౌరవపేట, తర్వాత బట్టిగల్లూరు, తర్వాత ఇసుకలపాలెం, కలింగపట్నం, డొంకూరు, కపాస్కుద్ది, బట్టివానిపాలెం, తర్వాత మెట్టూరు, తోటూరు, ఇలాగా 10 హ్యాచరీస్ ఉన్నాయి నా రేంజు పరిధిలో. అయితే ఈ సంవత్సరం సుమారు 1,00,000 వరకు మన ఎగ్స్ కలెక్షన్ చేయడం జరిగింది. ఈ ఎగ్స్ కలెక్షన్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే ఇది మనకి స్కీము జనవరి నుండి జూన్ నెల వరకు ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఇప్పుడు హ్యాచ్లింగ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మన కాశీబుగ్గ రేంజ్లో సుమారు 70,000 వరకు మన పిల్లల్ని సముద్రంలోకి విడిచిపెట్టడం జరిగింది. అయితే దీన్ని సంతతిని డెవలప్ చేయని కారణం ఏంటంటే టర్టిల్ అనేసరికి అది ఒక స్కావెంజర్ అంటే వ్యర్థ పదార్థాలు ఏవైనా సముద్రం నీటిలో ఉంటే అవి వాటికి ఆ వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకొని సముద్ర జలాల్ని శుద్ధి చేస్తాయండి. బెస్ట్ స్కావెంజర్ టర్టిల్.
కాబట్టే మనం వీటిని ఈ సంతతిని డెవలప్ చేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడం కోసం మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇది మన కాశీబుగ్గ రేంజ్ పరిధిలో అంటే ఇది శ్రీకాకుళం జిల్లా ఇంచుమించు 2014 నుండి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ట్రీ ఫౌండేషన్ వారి సహకారం కూడా ఉంది. తర్వాత విలేజర్ సపోర్టు, తర్వాత బీచ్ సంబంధించి వాళ్ళ మెరైన్ స్టాఫ్ వీళ్ళందరూ సహకారం ఉంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంచుమించు ఈ సీజన్ ఎండింగ్కి వచ్చింది. మీకు చెప్పినట్టుగా 70,000 పిల్లల్ని రిలీజ్ చేసాము. ఇంకా కొంచెం జూన్ నెలతోనే ఈ స్కీము ఎండింగ్కి వచ్చేస్తుందండి. హ్యాచరీస్కి రక్షణ కల్పించడానికి మీరే ఏం చర్యలు తీసుకుంటారు? హ్యాచరీస్కి రక్షణ అంటే ఇప్పుడు వాచ్ అండ్ వార్డ్, ఒక హ్యాచరీకి 2 వాచ్ అండ్ వార్డ్ ఉంటారు. చిన్నది, స్మాల్, లార్జ్ 2 ఉన్నాయి. 2 టైప్స్. ఆ 2 టైప్స్ కూడా ఒక్కొక్క హ్యాచరీకి 2 వాచ్ అండ్ వార్డ్ ఉంటారు. వాళ్ళు కేర్ఫుల్గా ఒక ఎలుగుబంట్ల నుండి కానీ నక్కలు, కుక్కలు ఇలాంటివి వాటి నుండి బారి నుండి ఆ రక్షణ కోసం వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఇంతవరకు అయితే మన హ్యాచరీ సంబంధించిన డిస్టర్బెన్స్ ఇప్పుడు జరగలేదు. ప్రొటెక్షన్ పరంగా మాత్రం వాళ్ళిద్దరు కేర్ఫుల్గా చూసుకోవడం జరుగుతుంది. ప్రతి హ్యాచరీ కూడా 2 వాచ్ అండ్ వార్డు ఉంటారండి. భారీ సైజులో ఉండే సముద్ర తాబేళ్లకు తీరంలో రక్షణ కరువవుతోంది. కుక్కలు, నక్కలు, ఇతర జంతువులు వీటి గుడ్లను తినేస్తూ ఉంటాయి. చివరకు కొన్ని మాత్రమే పిల్లలుగా తయారై వాటంతటవే సముద్రంలోకి వెళ్లిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ పిల్లలను కూడా కొన్ని జంతువులు వేటాడి తినేస్తూ ఉంటాయి. ఇలా పుట్టినప్పటి నుంచి సముద్ర తాబేళ్లకు ప్రాణ సంకటంగానే ఉంటుంది. గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చిన తాబేళ్లు ఒక్కోసారి మత్స్యకారులు వలలకు చిక్కుతాయి. వాటిని జాగ్రత్తగా సముద్రంలో వదిలేయాల్సిన కొంతమంది విచక్షణారహితంగా వ్యవహరించడంతో అవి మృత్యువాత పడుతూ ఉంటాయి. ఏటా సముద్ర తీరాల్లో అనేక తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ట్రీ ఫౌండేషన్ సంస్థలో మరియు సముద్ర తాబేళ్ల సంరక్షణలో పనిచేస్తున్నాను. మేము ఆల్రెడీ తాబేళ్ల గుడ్లను సేకరించి దానిని హ్యాచరీలో పెడుతూ మళ్ళీ పిల్లల్ని ఈ ఆల్రెడీ తాబేళ్లు సముద్రంలో ఉన్నందువలన ఉన్న లోపల చెత్తనంతను తిని సముద్రాన్ని సురక్షితంగా ఉంచి చేపల ఉత్పత్తికి సహాయపడుతుంది. దాన్ని బట్టి ఈ ట్రీ ఫౌండేషన్ సంస్థలో మేము పనిచేస్తూ ఆల్రెడీ తాబేళ్లను సంరక్షిస్తూ వస్తున్నాము ఈ హ్యాచరీలో. ప్లస్ దీన్ని అంతము అయిపోతున్నాయి కాబట్టి దీని నుంచి రాబోయే తరం పిల్లలకు తాబేళ్ళు అనే విషయాన్ని తెలియకుండా అయిపోతుందని ఈ ట్రీ ఫౌండేషన్ సంస్థ వారు ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. ఈ సంస్థను 2002లో స్థాపించారు. దీన్ని స్థాపించిన వారు డాక్టర్ సుప్రజా ధరణి గారు. ఆమెను తోడుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అండగా ఉంది. మన జిల్లాలో 14 హ్యాచరీలు ఉన్నాయి. 42 మంది పనిచేస్తున్నాము. ఈ జనవరి నుంచి మే వరకు మన సముద్రంలో నుంచి వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంటాయి. మేము ఏకోజామున వెళ్ళి 4 గంటలో ఏ సమయమైనా చూసి వెళ్ళి దాని గుడ్లను తెచ్చి జాడలను కనిపెట్టి గుడ్లను తెచ్చి హ్యాచరీలలో పెట్టి దాన్ని సంరక్షించి టెంపరేచర్ 30 డిగ్రీల్లో ఉండేలా చూసి ఆ పిల్లలు 48 రోజుల తర్వాత వచ్చిన పిల్లల్ని మళ్ళీ సముద్రంలో విడిచిపెడుతూ ఉంటాము. ఈ ఆలివ్ రిడ్ల తాబేళ్లు సముద్రాన్ని కలుషితం కాకుండా ఉంచుతాయని, ముఖ్యంగా సముద్రంలో కలుస్తున్న కలుషిత పదార్థాలను తిని నీటిని శుద్ధి చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో సముద్రంలో పెరిగే ఇతర జీవరాశులు సురక్షితంగా ఉంటాయని, మత్స్య సంపద పెరగటంతో పాటు ఉత్పత్తి పెరుగుతుందని చెప్తున్నారు. ఆలివ్ రిడ్ల తాబేళ్లు ఉపయోగాలను 2002లో తొలిసారి గుర్తించిన ప్రభుత్వం వాటి వల్ల కలిగే ప్రయోజనాలను, సముద్ర జలాల శుద్ధి ఆవశ్యకతను తీర ప్రాంత మత్స్యకారులకు తెలియజేస్తూ వాటి సంరక్షణకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. ఫారెస్ట్ అధికారులకు ట్రీ ఫౌండేషన్ తోడుకావటంతో లక్షలాది ఆలివ్ రిడ్ల తాబేళ్లు ఉత్పత్తిని పెంచుతూ వాటిని సముద్రంలో విడిచిపెడుతున్నారు. సముద్ర తీరం వెంబడి యాచ్రీచ్ ఏర్పాటు చేసి సేకరించిన గుడ్లను అందులో జాగ్రత్తగా కాపాడుకుంటూ అవి పిల్లలయ్యేదాకా సంరక్షిస్తారు. సూర్యరశ్మిని అంచనా వేస్తూ కనిష్టంగా 28 డిగ్రీల నుండి గరిష్టంగా 32 డిగ్రీలు ఉండేటట్లు బ్యాలెన్స్ చేస్తారు. అందుకు అవసరమైన చలువ పందిళ్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా 48 రోజుల పాటు ఉంచి పిల్లలు పుట్టిన వెంటనే వాటిని సముద్రంలోకి విడిచిపెడతారు. నేను కొండ సోమేశ్వరరావు, సోంపేట మండలం, బట్టిగల్లూరు. మేము ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్. గత కొన్ని సంవత్సరాల నుండి అటవీ శాఖ మరియు ట్రీ ఫౌండేషన్ కలిసి ఈ తాబేలు సంరక్షణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సుమారుగానే ఈ సంవత్సరం అయితే 135,000
గుడ్లను సేకరించడం జరిగింది. ఇప్పటివరకు అయితే 90,000 పిల్లల్ని సముద్రంలో విడిచిపెట్టడం జరిగింది. అయితే ఈ తాబేలు రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. ఈ అంతరించిపోవడానికి కారణాలు ఏంటంటే ఈ మెకనైజ్డ్ బోట్స్, తర్వాత టేక్ వల్లు అంటే టేక్ చేపను పట్టడానికి రేఫిస్ నెట్ అంటారు వాటిని, మరియు గిల్లెట్ నెట్స్ ఈ వల్ల అనేవి ఈ తాబేలు గుడ్లు పెట్టే వచ్చే సమయానికి వీళ్ళు వేట చేయడం వల్ల చాలా వందల వేలలో ఈ తాబేలు చనిపోయి తీరానికి కొట్టుకుని వస్తూ ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమాలపై ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉన్నాము. అయితే అటవీ శాఖ వారు మరియు ట్రీ ఫౌండేషన్ కలిసి ఈ శ్రీకాకుళం జిల్లా మొత్తంలో 192 కిలోమీటర్ల వరకు ఈ తాబేలు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ గుడ్లను జనవరి నుండి మే నెల వరకు సంరక్షణ చేస్తూ ఉన్నాం. అయితే ఈ తాబేలు రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. వీటిపై ఎక్కువగా ప్రభుత్వాలు దృష్టి పెట్టి వీటిని ఇంకా ఎక్కువగా సంరక్షించినట్లయితే సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులకి మరియు మత్స్య సంపదకి ఎంతో దోహదం పడుతుంది. ఎందుకంటే ఈ గుడ్లు పెట్టే సమయానికి తీరానికి వచ్చేటప్పుడు ఈ నక్కలు, కుక్కలు, తర్వాత ఎలుగుబంట్ల చేత కొన్ని చంపబడుతున్నాయి. అదేవిధంగా ఈ మనుషులు కూడా వీటిని గుడ్లను దొంగలించి పెడుతున్నారు. అందువల్ల ప్రతి గ్రామానికి పోయి మత్స్యకారులకి వాటిపై అవగాహన కల్పించడం వల్ల ఈ కొన్ని సంవత్సరాల నుండి వాటి గుడ్లని దొంగలించడం మానివేశారు. అయితే ఈ తాబేలను చంపినా కూడా ఈ గుడ్లు దొంగలించిన 1972 వన్యప్రాణి చట్ట ప్రకారము నేరము. ఇటువంటి వాటిని మనం దొంగలించకూడదు. వీటిని కాపాడవలసిన బాధ్యత ప్రతి మత్స్యకారుడి పైన ఉంది. వీటిపైన దృష్టి అందరూ సాధించాలి. యువతి, మత్స్యకారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ జాతి తాబేలను కాపాడవలసినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తాబేలు సంరక్షణ కేంద్రాలకు వచ్చి సందర్శించవచ్చు. వాటిని ఎలా చేస్తున్నాము, వాటిపై అవగాహన కార్యక్రమాలు అనేది మత్స్యకారులకి, ఇతర గ్రామ ప్రజలకి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ జనవరి నుండి మే నెల వరకు గుడ్లు పెట్టడానికి తీరానికి వస్తాయి. ఈ గుడ్లు అనేవి 48 రోజుల తర్వాత పొదిగి వాటి పిల్లలను సముద్రంలో సురక్షితంగా విడిచిపెడుతూ ఉంటాము. అయితే ఈ గుడ్లు అనేవి గుడ్ల నుండి పిల్లలు ఏ విధంగా వస్తాయి అంటే అవి సూర్యరశ్మి ద్వారా ఇవి టెంపరేచర్ బట్టి ఆడవి, మగవి అనేది పుడతాయి. ఉదాహరణకి 25 నుండి 28 డిగ్రీల నుండి 30 డిగ్రీల మధ్యలో ఉంటే మగ తాబేలుగా పుడతాయి. 30 నుండి 32 డిగ్రీల మధ్యలో ఉంటే ఆడ తాబేలుగా పుడతాయి. అందువల్ల పైన మేము పెద్ద ఒక షెడ్ లాగా వేసి కొబ్బరి కొమ్మలు వేసి నీడను కల్పించి వాటి చేత అంటే ఆడవి, మగవి సంతానోత్పత్తి జరగాలంటే సమాన ఉత్పత్తిలో వాటిని పిల్లలు ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమం అనేది అటవీ శాఖ వారు మాకు ఎంతో సహకరిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. వాటితో పాటు మత్స్యకారు యువత కూడా దీంట్లో భాగస్వాములై మత్స్యకారులకు తీరానికి ఎంతో సహాయం చేసినటువంటి ఈ సముద్ర తాబేలను రానున్న రోజుల్లో మరింత సంరక్షణ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లాలో ఆలివ్ రిడ్ల తాబేళ్ల సంరక్షణకు తీర ప్రాంతం వెంబడి ట్రీ ఫౌండేషన్ సహకారంతో శ్రీకాకుళంలో 2, టెక్కలిలో 4, పలాసలో 10 యాచ్రిచ్లను ఏర్పాటు చేశారు. ప్రతి యాచ్రిచ్లో 2 మత్స్యకారులను నియమించి గుడ్లను సేకరించి అవి పిల్లలయ్యే వరకు జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను అప్పగించారు. ఈ ఏడాది 1,59,000 గుడ్లను సేకరించగా ఇప్పటి వరకు 96,000 పిల్లలను సముద్రంలోకి వదిలారు. గుడ్లు పెట్టేందుకు ఒడ్డుకు వచ్చిన తాబేళ్లు అనేక కారణాల వల్ల మృత్యువాత పడుతున్నాయని, వాటిని కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. నా పేరు గుంటు ధర్మారావు. మాది తోటూరు గ్రామం, మెట్టూరు పంచాయతీ, వజ్రకొత్తూరు మండలం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆలివ్ రిడ్లే హ్యాచరీ, దీన్ని ట్రీ ఫౌండేషన్ మరియు అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంది. దీనికి అన్ని గ్రామాల యువత కూడా సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. మనకు అంతరించిపోతున్నటువంటి ఆలివ్ రిడ్లే, ఈ తాబేలు అన్నటువంటివి రింగళ్ళు, అలాగే టేకోలు అన్నటువంటి వాటి కారణం చేత అంతరించిపోవడం అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ వారు కొన్ని ఏరియాల్లో వాళ్ళు నిషేధించారు, మరి కొన్ని ఏరియాలో నిషేధించలేదు. దానివల్ల నష్టం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ తాబేళ్ళు తీరానికి వచ్చి గుడ్లు పెట్టే సమయంలో ఎక్కువగా జంతువుల బారిన పడి ఆ గుడ్లు అన్నటువంటిది పాడైపోతూ ఉన్నాయి. దాన్ని గమనించి అటవీ శాఖ వారు, అలాగే ట్రీ ఫౌండేషన్ అన్నటువంటి సంస్థ వారు గ్రామాల్లో ఉన్నటువంటి యువత సహాయ సహకారాలు తీసుకొని ఈ హ్యాచరీ అన్నటువంటిది నిర్వహించబడుతూ ఉంది. ఇది అక్కుపెల్లి మొదలుపెట్టి మాకున్నటువంటి గొంగవాడ బోర్డర్, కొండపల్లి కొండ అన్నటువంటి ఏరియా వరకు ఉన్నటువంటి ఈ తీరంలో ఈ తాబేళ్ల గుడ్లు సేకరించి ఈ హ్యాచరీలో పొదుపు చేసి ఇక్కడ తయారైనటువంటి పిల్లల్ని మళ్ళీ సముద్రంలో వదలడం అన్నటువంటి జరుగుతూ ఉంది.
వీటి యొక్క కాలపరిమితి గుడ్లు పెట్టిన 45 నుండి 50 రోజుల మధ్యలో ఉష్ణోగ్రత అనుకూలతను బట్టి ఈ గుడ్ల నుండి పిల్లలు బయటకు రావడం జరుగుతూ ఉంది. అయితే ఈ అంతరించిపోతున్నటువంటి తాబేలను మళ్ళీ పునరుద్ధరించబడాలి అంటే ముఖ్యంగా కొన్ని వల్లనటువంటి నిషేధం కాబడాలి. అంతేకాకుండా ఈ ఆలివ్ రిడ్లే ఈ తాబేలు వలన సముద్ర కాలుష్యం అన్నటువంటి చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఆ కాలుష్యం నివారణ చేయాలి అంటే ఇవి కంపల్సరీ నీటిలో ఉండి తీరాలి. అందుచేత ఈ పరిసర ప్రాంతాల్లో కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ హ్యాచరీస్ అన్నటువంటివి ఏర్పాటు చేసి వీటిని పునరుద్ధరిస్తే బాగుంటుంది అన్నటువంటిది మా యొక్క అభిప్రాయం. ప్రకృతి ప్రసాదించే జీవరాశులను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. సముద్ర జలాల శుద్ధితో పాటు మత్స్య సంపద పెరిగేందుకు ఇతోధికంగా పాటుపడుతున్న ఆలివ్ రిడ్ల తాబేళ్లను కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో అవి కనుమరుగయ్యే అవకాశముంది. అందరూ ఆ దిశగా కృషి చేయాలని కోరుకుందాం. సముద్రంలో వాతావరణ కాలుష్యాన్ని అరికట్టి మత్స్య సంపదను పెంచే ఆలివ్ తాబేలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందనైతే అధికారులు మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇటీవల ఈ తాబేళ్లు ఒడ్డుకొచ్చి గుడ్లు పెట్టే ప్రక్రియలో అనేక ప్రమాదాలకు గురవుతున్నాయని అయితే ఒక వాదన అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతంలో సంచరించే నక్కలు కానీ కుక్కలు కానీ అలాగే పలాస ఏరియా ప్రాంతంలో ఎలుగుబంట్లు కూడా ఈ వీటిపై దాడి చేసి వాటి మరణానికి అవి దోహదపడుతున్నాయని అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఈ సిబ్బంది ట్రీ ఫౌండేషన్ ద్వారా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా వీళ్ళు ఎంత సంరక్షణ చేపట్టినా అధికారులు మరికొంచెం వాటి మీద శ్రద్ధ చూపించి వాటిని కాపాడే ప్రక్రియ అయితే చేయాలని అయితే పబ్లిక్ నుంచి డిమాండ్ అయితే వస్తుంది. ముఖ్యంగా ఆలివ్ రిడ్ల తాబేళ్ళు అయితే ప్రతి ఏడాది జనవరి టు మే వరకు బయటకు వచ్చి వాటి సంతానోత్పత్తికి గుడ్లు పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో గత 15 ఏళ్ళుగా వీటిని సంరక్షించే కార్యక్రమం అయితే వీళ్ళు చేపట్టారు. అయితే వీటితో పాటు ఫారెస్ట్ అధికారులు స్వచ్ఛంద సంస్థతో పాటు అక్కడ అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే ప్రజలు మత్స్యకారులు కూడా వాటి సంరక్షణకి కృషి చేయాలని అయితే వాళ్ళైతే తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వీటిని సముద్ర తీర ప్రాంతంలో సముద్రం తాలూకా ఆటుపోట్లను బేర చేసుకొని అవి వస్తాయి. రాత్రిపూట ఇవి వచ్చి గుడ్లు పెట్టి మళ్ళా తిరిగి వెళ్ళిపోయిన సందర్భంలో వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా ప్రజలపై ఉందని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ప్రకృతి ప్రసాదించిన ఇటువంటి జీవరాశుల్ని మనం కాపాడుకున్నట్లయితే వాతావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్తులో ఆ మత్స్య సంపద పెరిగేందుకు సముద్ర జలాలు కలుషితం కాకుండా ఉండేందుకు మరింత దోహదపడతాయని ఆశిద్దాం. కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, ఫోర్సెస్ న్యూస్, శ్రీకాకుళం.